సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఈరోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తిరంగ యాత్ర భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సదాశివపేట రామమందిరం నుంచి బస్టాండ్ వరకు, అక్కడి నుంచి బసవేశ్వర ఫంక్షన్ హాల్ వరకు ఈ యాత్ర నిర్వహించడం జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో మాజీ సైనికులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్సీ అంజిరెడ్డితో పాటు దేశపాండే రాజేశ్వరరావు, ఓదెల మాణిక్యరావు, కోవూరి సంగమేశ్వర్, చంద్రశేఖర్, చింతసాయి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, సదాశివపేట మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరు మీద భారతదేశ సైనికులందరూ కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉద్యోగాల శుభ్రాలను నేలమట్టం చేసినందుకు వారికి సంఘీభావంగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి మాజీ సైనికులందరినీ మరి మనము ఘనంగా సన్మానిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్సీ అంజన్న గారు, అదేవిధంగా మాజీ సైనికులు వడపతి విజయ్ గారు, మిత్రులు, మరి జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి గారు, సత్యన్న గారు, మాజీ మున్సిపల్ చైర్మన్, సైనికులు ప్రస్తుతం ఇప్పుడు భారతదేశ ఆర్మీలో పనిచేస్తున్నటువంటి మరి సైనికులు కిషోర్ గారు, పెద్దలు రామరెడ్డి గారు, పెద్దలు చింతా సాయి గారు, మరి మన అందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చినటువంటి వక్త అయినటువంటి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి రామకృష్ణ గారు, డిఎస్పీ ఈరోజు పెద్ద ఎత్తున చేసినటువంటి మన పవన్ గౌడ్ గారు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సదాశివపేట పట్టణంలో పాల్గొన్నటువంటి పుర ప్రముఖులకు అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ ఆపరేషన్ సింధూర్ పేరు మీద భారతదేశం బుద్ధి చెప్పింది. ఉగ్రవాదులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో త్రివిధ దళాలి పదులు ఈరోజు 140 కోట్ల మంది ప్రజల మద్దతుతో ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఉగ్రవాద శిబిరాలు